ప్రపంచానికి యుద్ధం అనేటటువంటిది ఒక అయోమయంగా మారింది. ఇంతకీ యుద్ధం ఉన్నట్టా? లేనట్టా? యుద్ధం ఉంది. యుద్ధం జరుగుతోంది. కాకపోతే దాడులు చేయడానికి ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు భయపడుతున్నారు. టోటల్‌గా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడానికి. కానీ ఇద్దరూ కలిసి మూడో వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఇరాన్‌కి సంబంధించినటువంటి ప్రాంతం అంతా దిగ్బంధించింది. ఇరాన్ మీద దాడులు చేయదు. యుద్ధం చేయదు. ఇరాన్ వాణిజ్య నౌకలు ఏమన్నా బయటకొస్తుంటే తరిమేస్తుంది వెనక్కి. తద్వారా ఇరాన్ చుట్టూతా ఉండి ఇరాన్‌కి సరుకులేమీ రానీయకుండా, ఇరాన్ సరుకులు బయటికి పోనీయకుండా. అంటే గతంలో ఒకప్పుడు రాజుల కాలంలో రాజు కోటల్ని దిగ్బంధించాలంటే రాజు కోట చాలా బలంగా ఉన్నప్పుడు అందులోకి మన ఏనుగులు, గుర్రాలు ఇవేమి వెళ్ళలేనప్పుడు దాన్ని మన ఫిరంగులతో కొట్టలేమనుకున్నప్పుడు అప్పటికి ఫిరంగులు లేవనుకోండి అంతకుముందు. మన గుణపాలతో వీటితో కొట్టలేము అనుకున్నటువంటి సందర్భంలో తెలివిగా చేసే పని ఏంటంటే ఆ కోటని దిగ్బంధిస్తారు. అప్పుడు ఆ కోటలో ఉండేటటువంటి పబ్లిక్‌కి వాళ్ళకి బయట నుంచి ఆహారం ఇది వెళ్ళక ఇబ్బంది పడతారు. తద్వారా చివరికి లొంగిపోవడమో లేకపోతే చావో రేవో తెగించి యుద్ధం చేయటం అలాంటివి జరిగిన సందర్భాలు. ఇప్పుడు ఆనాటి మన భారతీయ కథల్లో చెప్పబడేటటువంటి లేదా భారతీయ చరిత్రలో చెప్పబడేటటువంటి యుద్ధ నీతి ఇప్పుడు అమెరికా అమలు చేస్తుంది ఇరాన్ విషయంలో. అదే సందర్భంలో ఇరాన్ ఏం చేస్తుంది? అమెరికాతో అమెరికాకి యుద్ధం చేసే ఉద్దేశం లేదని తెలుసు. అదే సందర్భంలో ఈ టైంలో తల ఒగ్గితే గనక తమకి సమస్య కాబట్టి, అదే సందర్భంలో అమెరికాని దారికి తీసుకురావడానికి అమెరికా ఇప్పుడు ఖర్చు వేస్ట్ అనుకుంటుంది. ఇరాన్ మీద పెట్టేటటువంటి ఖర్చు వేస్ట్ అనుకుంటుంది. కాబట్టి యుద్ధం చెయ్యదు. కాబట్టి అది తెలివిగా చేస్తున్న పని ఏంటంటే అణుబాంబులు మేము తయారు చెయ్యబోమని నీకు చెప్పం, హామీ ఇవ్వం, మా యురేనియం ఇవ్వం. హార్ముజ్ జలసంధి మేము దిగ్బంధిస్తాం, నువ్వేం చేసుకుంటావు చేసుకో. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినటువంటి వీళ్ళేం తాడుగట్టేయలేరు, టోల్గేట్ వేసేయలేరు. కానీ అట్టించెళ్తున్న షిప్పుల మీద కాల్పులు చేస్తుంటారు సముద్రపు దొంగలలాగా. ఆ దొంగల్ని పట్టుకోవడం ఈ ప్రపంచ పోలీసుకి సాధ్యం కాకపోవడంతో యుద్ధం అయితే నడుస్తోంది. కాకపోతే అమెరికాని ఇరాన్ ఏం చేయట్లే, ఇరాన్ అమెరికా ఏం చేయట్లేదు. ఇద్దరూ కలిసి మిగతా ప్రపంచ దేశాలని ఏడిపించుకు తింటున్నారు.